మామూలుగా తెలంగాణలో ఎవరింట్లో అయినా అమ్మాయి డెలివరీ అయిందంటే ఖచ్చితంగా ముట్టీలు చేసిస్తారు. డెలివరీ తర్వాత కంపల్సరీగా ముట్టీలు చేస్తారు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది, ఒక డబ్బాలో చేసి పెట్టేస్తారనమాట. 10 to 15 days హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మనం చేస్తుంది హై ప్రోటీన్గా ఉన్న ముట్టీలు చేస్తున్నాం అనమాట. మామూలుగా చేసేది ఆల్రెడీ మనం మీకోసంలో చేసేసాము. ఇప్పుడు శనగలు యాడ్ చేస్తే కనుక ముట్టీలు బాగుంటాయి. కాకపోతే మామూలుగా ఓన్లీ మటన్ ముట్టీలు చేస్తే మనకి 10, 15, 20 రోజులైనా నిలువ ఉంటాయి. శనగలు వేస్ట్ చేస్తే కనుక ఈ రోజు రేపట్లో ఫినిష్ చేసేయాలి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. నానబెట్టుకున్న శనగలు, అలాగే మటన్ కీమా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కారం, ధనియాల పొడి మనకు కావాలి. మామూలు ముట్టీలకైతే మనకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అందులో ఉల్లిపాయలు వేయం, మనం పచ్చిమిర్చి కూడా వేయం, కారం, గరం మసాలా వేస్తాం అనమాట. ఎక్కువగా గరం మసాలా వేస్తాం, ఘాట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. అప్పటికప్పుడు చేసుకుంటే అల్లం వెల్లుల్లి బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే పడుతుంది. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, నేనైతే అల్లం వెల్లుల్లి సపరేట్గా వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కారం ఇంకా పచ్చిమిర్చి రెండు వేస్తున్నాం మనం ఇందులో. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మొత్తం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ జార్ తీసుకొని అన్నీ ఇందులో వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద వేసాను. ఇప్పుడు ఇందులో శనగలు కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా కాకుండా కొంచెం రఫ్గా మనం పట్టుకోవాలి. కొంచెం వేస్తే మంచిగా అవుతాయి. ఇలా మనకి మధ్యలో ఆ శనగలు కనిపిస్తే బాగుంటుంది అనమాట. మొత్తం పేస్ట్ చేస్తే బాగుండదు. అలాగే మిగిలినవి కూడా మిక్సీలో పట్టుకున్నాం. మామూలుగా ముట్టీలు అయితే డీప్ ఫ్రై చేస్తారు. ఇన్ కేస్ మీకు కొంచెం కాన్షియస్ ఉంటే, వద్దు అనుకుంటే మీరు మిక్సీ పట్టుకోకుండా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా మీరు చేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్నారు కదా, ఇప్పుడు మటన్ కీమాని కూడా ఒక్కసారి మిక్సీలో వేసుకుందాం. కాస్త పుదీనా వేసి ఒక్కసారి మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసి శనగల మిశ్రమంలో వేసేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో నూనె వేసి పెట్టాను, స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. సన్నగా కట్ చేశానని మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా. గరం మసాలా మటుకి కొంచెం ఎక్కువగానే ఉండాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కారం. శనగలకి ఇంకా మటన్కి కొంచెం కారం పడుతుంది, అందులో పచ్చిమిర్చి ఉంది, ఇంకా కారం కూడా వేసాము. ధనియాల పొడి ఇవన్నీ వేసి, ఉప్పు ఇందాక నేను వేసింది సరిపోదు, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇవన్నీ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేస్తుంటేనే మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. అన్ని మసాలాలు మంచిగా వేసాం. అప్పటికప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అది హైలైట్ అన్నమాట. మటన్ తక్కువ ఉంది, శనగలు వేసి ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే ఇంట్లో మొత్తం మటన్తో ముట్టీలు చేయాలంటే చాలా జనాలు ఉన్నారనుకోండి, కష్టం కదా. సో ఇలా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఉల్లిపాయ ఎక్కువ కావాలి అన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మిక్స్ చేసేసాం కదా. నూనె వేడైన తర్వాత మనం ముట్టీలు వేసుకుందాం. ఇంకా వీటితో పని లేదు, ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. ఇలా గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని మనం ముట్టీలు చేసుకోవాలన్నమాట.
మా నానమ్మ అయితే ముట్టీలు ఎంత బాగా చేసేదో. మంచి ఇలా చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేసుకొని ఇలా ఒత్తుకుంటూ చిన్న చిన్నగా ముట్టీలు వేసుకోవాలి. వీడికి ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ ఏం అవసరం లేదు. ముట్టీలతో కూర కూడా చేస్తారండి. అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఆల్రెడీ ముట్టీలు చేసి ఉన్నాయి ఇంట్లో ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు ఏమైనా కూర కావాలి అంటే కొంచెం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముట్టీలని యాడ్ చేస్తారనమాట. కొంచెం ఏమైనా మనకి గ్రేవీ లాగా కావాలి అంటే టమాటాలని కూడా యాడ్ చేయొచ్చు. అయితే ముట్టీల్ని మట్టుకి ఫ్రై చేసేటప్పుడు చాలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి, ఎందుకంటే నిల్వ పెట్టుకుంటాం కదా దానికోసం. అలాగే ముట్టీలు చేసిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు అవి మట్టుకి మొత్తం చల్లగా అయిపోవాలి. వేడిగా ఉన్నాయనుకోండి బూజు పట్టేస్తాయి, నిలువ ఉండవు. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినను మటన్ తినను అనుకుంటే వాళ్ళు సోయా కీమా ఉంటుంది కదా, సోయా కీమాని నీళ్ళల్లో నానబెట్టేసి సేమ్ ఇంకా మనం మటన్ని ఎలా మిక్స్ చేసామో అలా మిక్స్ చేసేసి ఇలా ముట్టీలు చేసుకోవచ్చు. వెజ్ ముట్టీలు కూడా చేసుకోవచ్చు, వాటిని కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. కాకపోతే ఇలా శనగలు ఉల్లిపాయ కలిపితే కనుక నిలవ ఉండవు, ఆ రోజుకి ఆ రోజే మనం ఫినిష్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ లాగా అయినా లేదా మధ్యాహ్నం మనం పప్పుచారు పక్కన అన్నం పక్కన పెట్టుకొని తినడానికి బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, మంచి ప్రోటీన్ అనమాట. అయితే మటన్ కాబట్టి మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే మటన్ తొందరగా కుక్ అవ్వదు కాబట్టి. అదే మీరు సోయా కీమాతో చేస్తే కనుక డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం టిక్కీ లాగా చేసేసి ఆయిల్ వేసి మంచిగా రెండు వైపులా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి ప్రోటీన్, టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లో చేసి ఇవ్వడానికి కూడా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం నూనెలో వేసాం కదా, మంచిగా ఫ్రై అవ్వాలి. మొత్తం ఇప్పుడు లోపలికి మునిగి ఉన్నాయి కదా, బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి పైకి తేలుతాయి అనమాట. డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పటికప్పుడే ఫినిష్ చేస్తాము, కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు సాఫ్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో వీటితో మనం ఏదైనా గ్రీన్ చట్నీ అయినా టమాటో కెచప్ అయినా పెట్టుకొని తింటే బాగుంటుంది. నేనైతే నార్మల్గా ఇలాగే తినేస్తాను, కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ముట్టీలతో గ్రేవీ కర్రీ మటుకి చాలా బాగుంటుంది, దానికి కాంబినేషన్ బగారన్నం. ముట్టీల గ్రేవీ కర్రీ ఎవరికైనా కావాలి అనుకుంటే మా మెయిల్ ఐడి ఇస్తాను, దానికి మీరు మెయిల్ చేయండి. స్వప్న ముట్టీల గ్రేవీ కర్రీ అన్నావు కదా, ఎలా చేయాలి అని చెప్పి. సో నేను చేసి చూపిస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ప్లేస్లో అయినా అక్కడ ఏదైతే స్పెషల్ ఉంటుందో అవి మీకు కావాలి అంటే ఫస్ట్ మీరు తింటే కనుక ఫొటోస్ తీసి మాకు పంపించండి. లేదు మీరు అడిగినా మేము చేస్తాం. కాకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ డిషెస్ మీరు టేస్ట్ చేస్తే కనుక ఫొటోస్ పంపిస్తే మీరు దేనికి అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా మేము కుక్ చేస్తామన్నమాట. అంటే ఇంతసేపు మీరు మెయిల్ చేసి పంపించిన తర్వాత మీరు అనుకున్న వంటకం రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు, మేము కూడా డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి సో ఫొటోస్ పంపిస్తే మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మరి మీరు మెయిల్ చేయడానికి మా అడ్రస్ కావాలా, మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిపోవాలి. సో ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. చేతులు మటుకి తడిగా ఉంటేనే మీకు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. వేసేసిన తర్వాత ఫ్రై అవ్వాలి. రెండోసారి నూనెలో వేసిన తర్వాత ఈ వాసనకి అస్సలు భరించలేక ఆల్రెడీ తినేసాను నేను. లోపల సాఫ్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ప్రతి ఒక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవేం చెప్పాలనిపించట్లేదు, తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయి. సో రెగ్యులర్గా అయితే ముట్టీలు డైరెక్ట్గా ఇలాగే తినేస్తాము, కానీ నేను ఒక చిన్న సింపుల్ కాంబినేషన్ చట్నీ చెప్తాను, చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అన్నీ మిక్సీలో వేసేసుకోవడమే, కుక్ చేసేది ఏం లేదు. టమాటాలు, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లిపరకను మట్టి మనం మిక్సీలో వేయకూడదు. కొన్ని వెల్లుల్లి, టమాటా ముక్కలు, కారం, నిమ్మరసం.
కొద్దిగా ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేయండి. జస్ట్ కలపడమే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. సింపుల్ పచ్చడి. మీరు ఎప్పుడైనా టమాటాతో ఇలా ట్రై చేశారా? ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు. చపాతీతో కూడా రోల్ చేసుకొని తినొచ్చు. ఫ్రై చేసిన ముట్టిలని ఫ్రెష్ టమాటా పచ్చడిలో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఇది ఫైనల్ బుట్ట. రెండోసారి కూడా మంచి ఫ్రై అయిపోయాయి. వేడివేడిగా ఉన్న ముట్టీలు, సింపుల్గా తయారు చేసిన టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మటన్ శనగల ముట్టీలు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగల్ని కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకొని తర్వాత మటన్ కీమా, పుదీనా వేసి మరొకసారి మిక్సీ పట్టి అన్నీ ఒకే దగ్గర వేసి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో ముట్టీలాగా వేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ శనగల ముట్టీలు రెడీ. ముట్టీలతో మంచి కాంబినేషన్ టమాటా పచ్చడి. సింపుల్ గా చెప్తాను చూడండి. వెల్లుల్లి, టమాటాలు, కారం, నిమ్మరసం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ కలుపుకొని బౌల్లోకి తీసుకొని ముట్టీలతో సర్వ్ చేస్తే అదిరిపోతుంది.